మోసపూరితమైనటువంటి ప్రకటనలను చూసి అసలు పదే పదే ఇట్లాంటివి వచ్చిన వెంటనే ఇదేదో నిజమైన వైద్యమని, ఏదో ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుందని, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని, అట్లాంటివి ప్రపంచంలో లేనే లేవు. అమెరికాలో ఇప్పుడు కొత్త విషయాలు ఏమీ రాలేదు. ఇండో అమెరికన్ అనగానే ఏమిటో అక్కడి నుంచి కొత్తవి ఏవో వస్తున్నాయి అనుకుంటున్నాయి. ఏమీ రావట్లేదు. ఇప్పుడు ట్రంప్ గారు కూడా అన్ని వైపుల నుంచి దారులన్నీ మూసేస్తున్నారు. మనకు అర్థమవుతుందా? సో వాళ్ళే దేశంలో నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళకున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకున్నాయి. కాబట్టి కొత్తదనం ఏంటంటే చైనా నుంచో ఇండియా నుంచో రావాలి తప్ప ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చేటటువంటి ఆస్కారం లేదు. దేశంలో ఆయుర్వేదం అలోపతితో కలిసిపోయి సరికొత్త వైద్య విధానం వచ్చేటటువంటి దిశలో భారత ప్రభుత్వం అనేటటువంటిది శరవేగంలో పావులు కదుపుతోంది. ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని సరికొత్త దిశలో గతంలో ఉండేటటువంటి విధానికన్నా భిన్నంగా ప్రపంచానికి పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం వారు ఉబలాట పడుతూ ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గణనీయంగా భారతీయ వైద్యాన్ని ప్రజలకు మళ్ళీ చేరువదేసే దిశలో ఉంది. కాబట్టి మోసపూరితమైనటువంటి ప్రకటనలను చూసి డబ్బును ఒళ్ళును గుల్ల చేసుకోకండి.